brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నేటి నుంచి తెలంగాణలో వన మహోత్సవం అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొక్కలు నాటనున్న సీఎం 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. నెలాఖరు నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవ్వాలి. 15న హంద్రీనీవా ద్వారా జీడిపల్లికి నీటి విడుదల. లక్ష్యాల మేరకు కాంట్రాక్టర్లు పనులు చేయాలన్న ఏపీ సీఎం. చెత్త పన్ను వేస్తే పరుష పదజాలం వాడారు. కల్తీ మద్యం సరఫరాదారులను ఏమనాలి, కేసులకు భయపడేది లేదన్న అమర్నాథ్. సహనం క్రమశిక్షణతో ఎదిగారు. విద్యార్థి దశ నుంచే నేర్చుకున్నారు. విశాఖలో మాధవ్కి కూటమి పార్టీల సన్మానం. వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం. పవన్ కళ్యాణ్ ను చిక్కడు దొరకడు అని మాట్లాడడం తగదు. పేదినానిపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం. వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్ని నాని ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న నేతలు. తాజా రాజకీయాలపై ముగ్గురి మధ్య చర్చ. విచారణ లేకుండా అరెస్ట్ చేయొద్దు. ఏపీ హైకోర్టు తాజా సూచనలు. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో ఆదేశాలు. రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. అందుకే ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేస్తోంది. చిలకలూరిపేట యార్డు సందర్శించిన ప్రతిపాటి ఎంపీ లావు. కల్తీ రాయుళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉక్కుపాదం. హైదరాబాద్ లో 48 డైరీ సెంటర్స్ లో సోదాలు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు రగడ. సిరిచెల్మ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు యత్నం. అధికారుల్ని అడ్డుకున్న స్థానికులు. పాత బస్తీలో ఖొమైనీ పోస్టర్లు. మొహర్రం సందర్భంగా ఏర్పాటు. ఇరాన్కు మద్దతు తెలిపిన స్థానికులు. ఆదిలాబాద్ లో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టు. ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కేటుగాళ్లు. తండ్రి కొడుకులపై కేసులు నమోదు. శ్రీశైలం ఆలయంలో రద్దీ. స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరిన భక్తులు. అభిషేకాలు కుంకుమార్చనలు రద్దు చేసిన అధికారులు. బీహార్లో ఓటరు జాబితాపై ఆర్జేడీ పోరు. బంద్కి పిలుపునిచ్చిన లాలూ ప్రసాద్. ఈసీ సమీక్షకు వ్యతిరేకంగా నిరసన. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతోన్న వరద. 12 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇన్ఫ్లో 1,12,000 క్యూసెక్కులు. బ్రెజిల్లో భారత ప్రధాని పర్యటన. మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు ఛాన్స్. అమెరికాలో నీరవ్ మోదీ సోదరుడి అరెస్ట్. పిఎన్బిని మోసం చేసిన నేహాల్ మోదీ. మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు.